మంత్రపాఠ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము దృశ్యం అంటే ఏమిటి ఆ విషయాన్ని చెప్పుకుంటున్నాము. దృశ్యం అంటే దృక్ దర్శన శక్తియోహ అనే సూత్రం చెప్పుకున్నాం. దృక్ దర్శన శక్తియోహలో దృక్ శక్తి అంటే ఏమిటి, దర్శన శక్తి అంటే ఏమిటి, అందులోనే దృశ్యం అంటే ఏమిటి, దృశ్య అంటే ఏమిటి. దృశ్యం అంటే ఈ జగత్, ద్రష్ట అంటే జీవాత్మ. ఇప్పుడు దృశ్యం యొక్క స్వరూపం ఏంటి అనేది నేను చూసాము. ఏ సూత్రం చూసామంటే విశేష అవిశేష లింగ మాత్ర అలింగాని గుణపర్వాణి అని చెప్పుకున్నాం. అంటే మనం విశేషము అవిశేషము లింగ మాత్రము అలింగము ఈ గుణాలు సత్వగుణం అంటే సత్వగుణం రజోగుణము తమోగుణం యొక్క అవయవాలు అంటే వీటి విభాగాలు. ఈ గుణాలను ఈ రకాలుగా మనం చెప్పుకుంటాం. అంటే అలింగం నుండి లింగం ఉత్పన్నమవుతుంది, లింగం నుండి అవిశేషాలు ఉత్పన్నమవుతాయి, అవిశేషాల నుండి విశేషం అంటే వ్యక్త అవస్థ ఏదైతే ఉందో, బ్రహ్మాండం యొక్క అవస్థ ఏదైతే కనిపిస్తుందో, మనకు ఈ శరీరం యొక్క అవస్థ ఏదైతే కనిపిస్తుందో, ఇవన్నీ కూడా ఒక ఏ రకంగా ఉత్పన్నమవుతాయి, సృష్టి స్టార్టింగ్ నుంచి శరీర సంరచన వరకు ఏ రకంగా ఉంటుందనేది మనం ఈ దృశ్య స్వరూపంలో మనం చూసాం. ఈ గుణాల యొక్క స్వరూపం ఈ రకంగా మారుతుంది. అంటే మూల ప్రకృతి వలన ప్రకృతి మహాన్ మహతో అహంకార, అహంకార తన్మాత్రమే పంచభూతాన్ని ఉభయేంద్రియం అని చెప్పుకున్నాం. ఈ భూతాల వల్ల ఇంద్రియాలు మొత్తం మనకు ఉత్పన్నమవుతాయని చెప్పి ఈ దృశ్య స్వరూపాన్ని చెప్పుకున్నాం. దృశ్య స్వరూపం చెప్పిన తర్వాత మరి ద్రష్ట యొక్క స్వరూపం ఏంటి, దృశ్యం ఈ రకంగా బ్రహ్మాండం ఈ రకంగా ఉత్పన్నమవుతుందని చెప్పుకున్నాము. తర్వాత శరీరం యొక్క సంరచన ఏ రకంగా ఉత్పన్నం అవుతుందో అది చెప్పుకున్నాం. మరి ద్రష్ట యొక్క స్వరూపం ఏంటి, ద్రష్ట ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. చూడండి 20వ సూత్రము. దానికంటే ముందు అవతరణిక ఇచ్చాడు. వ్యాఖ్యాతం దృశ్యం అథ ద్రష్టు స్వరూప అవధారణార్థం ఇదం ఆరభ్యతే. ఇప్పుడు మనం దృశ్యం గురించి వ్యాఖ్యానించాం. ఇప్పుడు ప్రకృతి వల్ల మహాన్ ఇది లింగ విశేష విశేష లింగ పరిమాణం అని చెప్పి అవి చూశామట. ఇప్పుడు ద్రష్ట యొక్క స్వరూపం ఏంటి అనేది ఇక్కడ మనకు దాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం ఆ ద్రష్ట అంటే జీవాత్మ యొక్క స్వరూపం నిశ్చయించడం కోసం ఈ సూత్రాన్ని ప్రారంభిస్తున్నాడు. చూడండి ఈ సూత్రం ఏముంటుందంటే, ముందుగా మహర్షి పతంజలి యొక్క సూత్రం చూద్దామండి. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి ఇక్కడ వ్యాఖ్యాతం దృశ్యం అంటే వ్యాఖ్యానించబడింది దృశ్యం గురించి. ఇప్పుడు ద్రష్టు స్వరూపం అవధారణార్థం, ద్రష్ట యొక్క జీవాత్మ యొక్క స్వరూపం అవధారణార్థం నిశ్చయించడం కోసం ఇదం ఆరభ్యతే అంటే ఈ సూత్రాన్ని ప్రారంభిస్తున్నాము. ఏమంటున్నా ఇక్కడ ఈ సూత్రము 20వ సూత్రంలో మహర్షి పతంజలి ఏమంటున్నారంటే, ద్రష్ట దృశి మాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య. ద్రష్ట అంటే ఏంటి, ద్రష్ట అంటే చూసేటువంటి ఆత్మ, అంటే అనుభూతిని పొందేటువంటి ఆత్మ, జీవాత్మ అంటే చూసేవాడు, లోప అనుభూతిని పొందేటువంటి స్థితి అనమాట జీవాత్మకి. సో ద్రష్ట సాక్షి రూపంలో చూస్తూ ఉంటాడు అనమాట. అందుకే దృశి మాత్ర, దర్శ అంటే దీనికే అంటే దృశి మాత్ర అంటే జ్ఞాన స్వరూపుడు అనమాట. అన్నిటిని అనుభూతిని పొందేటువంటి స్థితి సామర్థ్యం ఆ జీవాత్మకు ఉంది. ద్రష్ట అంటే చూసేవాడు, ఏంటి జ్ఞాన అంటే దానికి దృశి మాత్ర అంటే జ్ఞాన స్వరూపుడు, జ్ఞానంతో చూసేటువంటి ఆ జీవాత్మ. శుద్ధోపి శుద్ధమైనప్పటికీ కూడా, శుద్ధ అంటే ప్రాకృతిక పదార్థాలతో సమ్మిశ్రంతో రహితమైనటువంటి వాడు. అంటే ఈ జీవాత్మ ఈ ప్రకృతి రెండు వేరు వేరు తత్వాలు మనం చెప్పుకున్నాం. దృశ్యం యొక్క స్వరూపం చెప్పుకున్నాం. ఈ దృశ్యంతో సంబంధం లేదన్నమాట. దృశ్యంతో సంబంధం అంటే శుద్ధోపి అంటే శుద్ధ ఆత్మస్వరూపం, తన స్వరూపం తనకుందనమాట. ప్రకృతితో అటాచ్మెంట్ ఏం లేదు. శుద్ధోపి అంటే ప్రకృతి ఎటువంటి సంబంధం లేదు.
ప్రత్యయానుపశ్య. ప్రత్యయానుపశ్య అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను చూసేటువంటిది ఈ జీవాత్మ. ప్రత్యయానుపశ్య అంటే చిత్తం ద్వారా ఏవైతే వృత్తులు చూపిస్తూ ఉంటుందో ఆ వృత్తిని చూస్తూ ఉంటుంది. శుద్ధమైనప్పటికీ కూడా చిత్తం ఏ విషయాన్ని అయితే చూపిస్తూ ఉంటుందో ఆ విషయాల యొక్క అనుభూతిని పొందుతూ ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ శుద్ధ అంటే ఏ రకంగా చెప్తున్నా అంటే జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము ఏవైతే వికారాలు ఉన్నాయో అంటే వికృతితోటి ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రకృతిలో విపరిణామం చెందుతూ ఉంటుందో, పరిణామం చెందుతూ ఉంటుందో, పరివర్తనశీలం అవుతుంటుందో అలాగా జీవాత్మకు పరిణామం జరగదు, అపరిణామిని అని అంటాం. అందుకే ద్రష్ట. ద్రష్ట ఎలా అంటే ఎటువంటి ద్రష్ట అంటే దృశ్యమాత జ్ఞాన స్వరూపమైన ద్రష్ట, జ్ఞానంతో కూడుకున్నటువంటి ద్రష్ట. శుద్ధోపి శుద్ధమైనప్పటికీ కూడా ప్రత్యయానుపశ్య. ప్రత్యయం అంటే జ్ఞానం. ఏ జ్ఞానం? చిత్తవృత్తి ద్వారా ఏదైతే జ్ఞానం చూపిస్తుందో దాన్ని చూస్తూ ఉంటుంది జీవాత్మ. కాబట్టి బుద్ధి ద్వారా చూపించేటువంటి విషయాలను గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ద్రష్ట జ్ఞాన స్వరూపమైనటువంటి ప్రకృతి సంబద్ధమైనటువంటిది కేవలం చిత్తం ద్వారా ఏవైతే వృత్తిని చూపిస్తుంటుందో దాన్ని ద్రష్ట రూపంలో చూస్తూ ఉంటుంది. అంటే వృత్తిని అనుసరిస్తూ ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని మహర్షి పతంజలి ఏమంటున్నారంటే చూడండి, దృశ్య మాత్ర ఇది దృక్ శక్తి రేవ. దృశ్య మాత్ర అంటే దృక్ శక్తి అంటే జ్ఞాన స్వరూపం అంటే దృక్ శక్తి అంటే చూసేటువంటిది ఆత్మ. ద్రష్టా స్వరూపం సాక్షి రూపాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. అందుకే దృశ్య మాత్ర అయితే దృక్ శక్తి రేవ. ఎందుకు? విశేషణ అపరామరిష్ట ఇత్యర్థ. విశేషణ అపరామరిష్ట ఇత్యర్థ అంటే విశేషణాలతోటి మనకి దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదన్నమాట. ఈ దృక్శక్తిని ద్రష్టాను గుర్తించడానికి ఏ విశేషణాలు అవసరం లేదన్నమాట. అందుకే విశేషణ అపరామరిష్ట, విశేషణాలతో మనం గుర్తించాల్సిన అవసరం లేదు. స్వయం అది దాని యొక్క చైతన్యత్వం దానికి గుర్తింపుగా కారణం అనమాట. ఆయన చైతన్యం ఎందుకంటే ఈ సంసారంలో జీవాత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి మూడు అనాది తత్వాలు. కాబట్టి ఈ అనాథత్వాన్ని చూపించడం కోసం మళ్ళీ వేరే తత్వానికి అవసరం లేదు, వేరే విశేషణాలకు అవసరం లేదు. అందుకే విశేషణ విశేషణాలతో అపరామిష్టమైనటువంటి వాడు. విశేషణాలతోటి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే విశేషణాలతో రహితమైనటువంటి వాడు అంటే జ్ఞాన స్వరూపుడు. దృశ్య మాత్రుడు అంటే జ్ఞాన స్వరూపుడు, శుద్ధమైన వాడు, ప్రకృతి ఎటువంటి సంబంధం లేనివాడు అని ఆ విషయం అని తాత్పర్యం. ఇక్కడ దృశ్య మాత్ర అయితే దృక్ శక్తి దేవ. దృక్ శక్తి అంటే ఆత్మశక్తి అనమాట, అంటే జ్ఞాన స్వరూప శక్తి. విశేషణ అపరామిష్ట, విశేషణాలతో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అంటే విశేషాలతో అతీతమైనటువంటి వాడు. ఏ విశేషణాలు ఆయన గుర్తించడం కోసం అవసరం లేదు. అందుకే సా పురుష బుద్ధే ప్రతిసంవేది. అందుకే సహ అంటే ఆ పురుషుడు, సహ పురుష అంటే ఆ జీవాత్మ బుద్ధేహి ప్రతిసంవేది, బుద్ధిని అనుభూతిని పొందుతూ ఉంటాడనమాట. బుద్ధి ఏదైతే చూపిస్తుందో వాటిని అనుభవించేటువంటి వాడు భోక్త అనమాట. బుద్ధే ప్రతిసంవేది, బుద్ధి ఏవైతే చూపిస్తుంటుందో వాటి బుద్ధి ద్వారా ఏవైతే వృత్తులు వస్తున్నాయో ఆ వృత్తులన్నిటికీ అనుభవం పొందుతూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. తెలుసుకుంటడం వల్ల అనుభూతి కలుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే సా పురుష అంటే ఆ జీవాత్మ బుద్ధేహి ప్రతిసంవేది, బుద్ధిలో ఉన్నటువంటి వృత్తులను తెలుసుకునేటువంటి వాడు, అంటే అనుభవించేటి వాడు, అనుభవాన్ని పొందేటువంటి వాడు, అంటే భోక్త రూపంలో ఉన్నాడని అర్థం. అదే విషయాన్ని మళ్ళీ సా బుద్ధేహి నా స్వరూపో నా అత్యంత విరూప ఇది. సా అంటే ఆ జీవాత్మ బుద్ధికి అత్యంత సమాన స్వరూపం కాదు, నా అత్యంత విరూప ఇది. ఈ జీవాత్మ అనేది పురుషునికి అత్యంత సమానమైన రూపం కలిగిన వాడు కాదు. ఈ జీవాత్మ బుద్ధికి సమాన రూపత కలిగి లేదు ఇక్కడ. అదేవిధంగా ఆ బుద్ధికి, ఈ జీవాత్మ బుద్ధికి అంత విరూపంగా కూడా, అంటే విరుద్ధంగా కూడా లేదు. అత్యంత సమానంగా లేదు, అత్యంత విరుద్ధంగా కూడా లేదు. మరి ఏంటి, ఏ రకంగా ఉన్నాడు అంటే నా తావత్ స్వరూప అంటే ఎందుకు కాదు అని చెప్తున్నాడు. నా తావత్ స్వరూప, ఈ జీవాత్మ ఇది బుద్ధికి సమాన రూపం లేదు, సమాన రూపత లేదు. బుద్ధికి జీవాత్మ సమాన రూపం కాదు. నా తావత్ స్వరూప అంటే బుద్ధికి సమాన రూపం వల్ల కాదు, సమాన రూపత అయితే లేదు, సమాన రూపం అనేది లేదు. ఎందుకు లేదు? కస్మాత్ ఎందువలన? ఎందుకంటే జాత అజ్ఞాత విషయత్వాత్ పరిణామిని హి బుద్ధి. ఇది జాత అజ్ఞాత విషయత్వ, జాత విషయాలను అజ్ఞాత విషయాన్ని తెలుసుకోవడం వలన అపరిణామిని బుద్ధి. ఇది అపరిణామిని, పరిణామం కాదు, పరిణామిని బుద్ధి. జాత అజ్ఞాత విషయత్వాత్ పరిణామిని బుద్ధి. ఈ పరిణామం చెందుతూ ఉంటుంది, పరివర్తన చెందుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు జాతం అవుతుంటే కొన్ని విషయాలు జాతం కావు, అని తెలుసుకోలేకపోతుంటుంది ఏదో బుద్ధి. అందుకే పరిణామ స్వరూపం కలిగినటువంటిది ఈ బుద్ధి. అందుకే ఇది ఏం చెప్పాము,
ఆత్మకి సమాన స్వరూపం కాదు. ఎందుకు కాదంటే జాత అజ్ఞాత విషయాలు ఇందులో ఈ బుద్ధిలో ఉన్నాయి. అందుకే అందులో పరిణామిని పరివర్తన చెందుతూ ఉంటుంది. అందుకే చెప్పాడు తస్యాశ్చ విషయో గవాదిరి ఘటాదిరివా జాత అజ్ఞాతశ్చ ఇది పరిణామిత్వం దర్శయతి. పరిణామ స్వరూపాన్ని తెలియజేస్తున్నమాట. ఎందుకు గవాది ఘటాది విషయం అంటే ఇక్కడ ఆవు అని చెప్పి ఇది ఘటం అని చెప్పి ఆ స్వరూపం అయితే ఎదురుగా ఉండే స్వరూపం కనిపిస్తుంది, ఆయనకి ఏముంది అని తెలియదు అనమాట. ఆ విషయాల్లో గౌ విషయంలో ఘట విషయంలో వారికి ఏం తెలియదు అనమాట. అంటే ఎదురుగా కనిపించే స్వరూపం కనిపిస్తుంది, ఆయనకి ఏముందని చెప్పలేమాట. ఇప్పుడు ఒక పరద ఉంది, పరదాకి ఎదురుగా కనిపించైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఉందని చెప్పి, పరద ఏముందని తెలుసుకోలేము. అంటే బుద్ధిగా అక్కడ ఈ సామర్థ్యం లేదన్నమాట. ఇంకా పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి జాత విషయాలు అజ్ఞాత విషయాల యొక్క ధర్మం దీంట్లో ఉంది కాబట్టి, బుద్ధిలో ఉంది కాబట్టి, ఆ పరివర్తనశీలమైంది కాబట్టి ఇది ఆత్మకి సమాన రూపమైనటువంటిది కాదు బుద్ధి అని చెప్పున్నా. అందుకే ఎందుకు తస్యాష్ట అంటే బుద్ధికి తస్యాష్ట విషయ అంటే బుద్ధికి విషయం అయితే ఉన్నాయి. గవాదివా ఘటాది ఏదైతే తీసుకున్నాం, గవాది పదార్థాలు తీసుకోవచ్చు, లేక ఘటాది కుండ అది ఏదైతే పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థ జాత అజ్ఞాతశ్చ ఇవి ఒకసారి జాతం అవుతుంటే ఒకసారి అజ్ఞాతం అవుతుంటాయి, తెలియకుండా ఉంటాయి. ఇంకా పరిణామిత్వం దర్శయతి. అందువల్లనే పరిణామిత్వాన్ని పొందుతూ ఉంటాం. ఎప్పుడు మనం చూసింది బుద్ధి ద్వారా ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఆ బుద్ధే ఉండదు. ముందు కొంత సీమిత కాలం తర్వాత బుద్ధే నష్టం అయిపోతుంది. ఎందుకంటే జడ పదార్థం కదా, జడ వస్తువులు తయారైనటువంటి బుద్ధితత్వం అంటే ప్రకృతి వలన ఈ బుద్ధితత్వం ఏర్పడింది. ఆ బుద్ధే నష్టం అవుతుంది. అంటే పరిణామం చెందుతూ ఉంటుంది, కాలాంతరంలో పరిణామం చెందుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది జీవాత్మకి సమాన స్వరూపం కాదు ఏది ఈ బుద్ధి అనేది అని ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ దృష్టి శక్తి అనేది అంటే ఆత్మశక్తి ద్రష్ట యొక్క శక్తి అనేది విశేషణాలతో మనం గుర్తించాల్సిన అవసరం లేదు. విశేషణాలతో అతిక్రాంతమైనటువంటిది. కానీ ఆ ఆత్మ అనేది జీవాత్మ అనేది బుద్ధిని అనుభూతిని పొందుతూ ఉంటుంది, బుద్ధిని ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది. కానీ ఆ బుద్ధి ఏమైనా ఆత్మకి సమానంగా ఉందా అంటే ఆత్మకి సమానంగా లేదు. మళ్ళీ ఏమైనా విపరీతంగా ఉందా? అత్యంత విపరీతం కూడా కాదు. ఎందుకు కాదు? ఆత్మ బుద్ధికి సమానం ఎందుకు కాదంటే ఇది చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే జాత అజ్ఞాత విషయాలు ఉన్నాయి కాబట్టి, ఇంకా పరిణామ స్వరూపం ఉంది కాబట్టి ఇది బుద్ధి అనేది ఆత్మకి సమాన రూపం కాదు. ఎందుకంటే దాని విషయాలు ఏవైతే ఉన్నాయి, గవాది ఘటాది విషయాలు ఏవైతే అజ్ఞాతంగా ఉంటాయి, కొన్ని అజ్ఞాతంగా ఉంటాయి. కాబట్టి ఇంకోటి పరిణామం చెందుతూ ఉంటుంది కాబట్టి పరిణామత్వం దర్శిస్తుంది కాబట్టి ఇది సమాన రూపం కాదు అని చెప్పుకున్నాడు. ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు ఇంకోటి విధంగా. సదా జాత విషయత్వంతో పురుషస్య అపరిణామిత్వం పరిదీపయతి. కానీ ఆత్మక స్వరూపం ఏంటి? ఆత్మ బుద్ధిలో జాతము అజ్ఞాతం ఉంటున్నాడు. కొన్ని విషయాలు తెలుస్తుంటే కొన్ని విషయాలు తెలియకుండా ఉంటాయి. కానీ సదా జాత విషయత్వం, కానీ జీవాత్మకి ఎల్లప్పుడూ విషయం జాతం అవుతుంది, తెలుస్తుందట. జీవాత్మ అన్ని తెలుసు అన్నమాట. సదా జాత విషయత్వం పురుషునికి అన్ని విషయాలు జాతం అవుతుంది, తెలుస్తూ ఉంటాయి. ఎందుకు? అపరిణామిత్వం పరిదీపయతి. ఇంకా అది పరివర్తన చెందదన్నమాట. జీవాత్మ ఎల్లప్పుడూ ఉంటుంది, సంయోగం ద్వారా ఉత్పన్నమైంది కాదు, ఎల్లప్పుడూ శాశ్వతమైంది. అందుకే అపరిణామిత్వం పరిదీపతే. అందుకే అపరిణామిని. అందుకే అపరిణామిని కాబట్టి సదా జాత విషయమే. అన్ని ఎందుకంటే అనాది కాలం ఈ ఆత్మ ఉంది కాబట్టి అన్ని విషయాలు జాతమే ఈ జీవాత్మకి. అందుకే జీవాత్మ ఏంటి? జాత విషయత్వం అంటే అన్ని విషయాలు తెలుసు అన్నమాట. ఇంకోటి అపరిణామిత్వం పరిదీపతి. అందుకే అపరిణామిని, పరిణామం చెందదన్నమాట. పరిణామం చెంది కాబట్టి అన్ని విషయాలు ఎల్లప్పుడూ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అపరిణామిత్వం పరిదీపతి అది చూపిస్తుంది, అంటే అపరిణామత్వాన్ని ప్రకటిస్తుంది. కస్మాత్ ఎందువలన అంటే నహి బుద్ధిశ్చ నామ పురుష విషయశ్చ స్యాత్ గృహీత అగృహీతాచ ఇతి. ఎందుకంటే బుద్ధిశ్చ నామ పురుష విషయశ్చ అంటే పురుషునికి విషయం ఏంటి? బుద్ధి అండి. పురుషునికి అత్యంత నికటిగా ఉండేది బుద్ధి అనమాట. బుద్ధిశ్చనమ పురుష విషయశ్చ, ఈ పురుషునిక విషయం. ఎందుకు? గృహీత అగృహీతాచ నా స్యాత్. ఇది ఒకసారి గ్రహిస్తుంది, ఒకసారి గ్రహించకుండా అలా ఉండదు అనమాట. అది ఎల్లప్పుడూ గ్రహిస్తూనే ఉంటుంది. అంటే జాత అజ్ఞాత విషయత్వం ఉండదు, నా స్యాత్ అని చెప్పామంట. నహి బుద్ధిశ్చనామ పురుష విషయశ్చ అంటే పురుషునికి అత్యంత దగ్గరగా ఉండే తత్వం ఏదైతే బుద్ధి తత్వము అది ఎల్లప్పుడు ఎలా ఉంటుందంటే గృహీత అగ్రహితాచ నాశాత్. ఒకసారి గ్రహించడం, ఒకసారి అగ్రహించడం అలాంటి స్థితి ఉండదు. జాత అజ్ఞాత విషయత్వం ఉండదు. ఎవరికి? పురుషుడికి అంటే జీవాత్మకి. బుద్ధికి ఉంటుంది, ఒకసారి జాతం ఉంటుంది, అజ్ఞాత విషయత్వం ఉంటుంది అన్నమాట. కానీ బుద్ధికి సదా జాత విషయత్వమే ఉంటుంది. అందుకే బుద్ధి ఎలాంటి పురుషునికి అత్యంత నికటంగా ఉంటుంది కాబట్టి పురుషునికి విషయం ఏంటి? బుద్ధి. కాబట్టి ఇది గృహీత అగ్రహితాచ నాశన అలా ఉండదు.
ఎందుకు సిద్ధం పురుషస్య సదా జాత విషయత్వం తతశ్చ అపరిణామిత్వం ఇది. అదే విషయం వల్ల ఎందుకంటే దాని పురుషుని యొక్క ఈ జాత విషయత్వం శుద్ధం, ఎల్లప్పుడు శుద్ధంగానే ఉంటున్నామట, ఎల్లప్పుడు తెలుస్తూనే ఉంటున్నామట. ఎందుకంటే అపరిణామిని కాబట్టి. అది జాత విషయత్వం పురుషస్య సదా సిద్ధం, ఎల్లప్పుడు ఉంటుంది. ఎందుకు తతశ్చ అపరిణామిత్వం, ఇంకా అది అపరిణామిని కాబట్టి, అది పరివర్తన చెందదు కాబట్టి. అపరిణామిత్వం అంటే కారణ రూపంలో కాదు, ఇంకోటి ఎందుకంటే అపరిణామిని, పరివర్తన చెందదు కాబట్టి, శాశ్వతంగా ఎల్లప్పుడు నిత్యంగా ఉంటుంది కాబట్టి. కాబట్టి బుద్ధి జాత విషయత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది. చిత్తం అనేది జీవాత్మ అనేది చిత్తంలో అంటే బుద్ధిలో మాత్రం జాత అజాత విషయత్వం ఉంటుంది కాబట్టి అది బుద్ధికి జీవాత్మకి సమాన స్వరూపం కాదు, కానీ అది అత్యంత విరూపం కూడా కాదు, జీవాత్మ అత్యంత విరుద్ధం కూడా కాదు. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తాను అనమాట. అంతకంటే ముందు ఈ బుద్ధి చిత్తంలో మటుకు సదా జాత విషయత్వం ఉంటుంది అని చెప్పుకున్నాం. తతశ్చ అపరిణామిత్వం ఇది, ఇంకా అపరిణాత్వం కూడా మనకు సిద్ధమవుతుంది. కించ పదార్థ బుద్ధి సంహత్య కారిత్వాత్ స్వార్థ పురుష ఇది. కించ ఎందుకంటే పదార్థ బుద్ధి, ఈ బుద్ధి అనేది పదార్థం కోసం ఉంది, అంటే జీవాత్మ కోసం ఉంది. బుద్ధి తన కోసం కాదు. ఈ ప్రకృతి వల్ల ఏర్పడింది బుద్ధితత్వం అనేది తన ప్రయోజనం కోసం కాదు. ఏ ప్రయోజనం? పదార్థ బుద్ధి. ఈ బుద్ధి అనేది ఎవరి కోసం ఉంది? జీవాత్మ కోసం ఉంది. జీవాత్మ కోసమే, జీవాత్మ భోగం అపవర్గాన్ని సిద్ధించడం కోసం ఉందన్నమాట. అందుకే బుద్ధి ఏంటి ఇక్కడ? పదార్థ బుద్ధి. బుద్ధి పదార్థం కోసం ఉత్పన్నమైంది, ఇక్కడ పదార్థం కోసం ఉంది. ఎందుకు? సంహత్య కారిత్వాద, ఎందుకు సంయోగం వల్ల ఉత్పన్నమైంది. ధర్మాధర్మ రూప సంయోగం వలన ఈ శరీర ఉత్పత్తి కలిగిందన్నమాట. అంటే సంయోగం ఉందన్నమాట. ఇది సంయోగం ద్వారానే ప్రకృతి వలన మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం వలన అహంకారం ఏర్పడింది, అహంకారం వల్ల తన్మాత్రాలు పంచభూతాలు ఇవన్నీ ఏర్పడాయి. అంటే సంయోగం వల్ల ఉత్పన్నమైంది, సంయోగం వల్ల ఉత్పన్నమైంది కాబట్టి ఇది అనిత్యమైంది. అనిత్యమైన వస్తువు ఈ బుద్ధితత్వం ఎవరికి ఉపయోగపడుతుంది? బుద్ధికి సహకారంగా ఉంటుంది. అందుకే పదార్థ బుద్ధి అని చెప్పాం. అంటే బుద్ధి అనేది జీవాత్మకు భోగము అపవర్గాన్ని సిద్ధించడం కోసం మనకు ఉత్పన్నమైంది. అందుకే పదార్థ బుద్ధి. ఎందుకు? సంహత్యకారి, సంయోగం ఉత్పన్నమైంది కాబట్టి. స్వార్థ పురుష అయితే, కానీ జీవాత్మ స్వార్థ బుద్ధి కలది. అంటే స్వార్థం, అంటే తన స్వార్థం కోసం సాధించుకుంటున్నా, స్వార్థం కోసం బుద్ధిని ఉపయోగించుకుంటున్నమాట. అందుకే స్వార్థ పురుష, జీవాత్మ స్వార్థం ఉంది, జీవాత్మలో ఉంది స్వార్థం ఉంది. తన సుఖం కోసం, తన కళ్యాణం కోసం, ఆత్మ ఆనందాన్ని పొందడం కోసమే ఇది స్వార్థంగా ఉంటున్నమాట. అంటే తన సుఖంలో తాను లీనమై ఉంటుంది. తథా సర్వార్థ అధ్యవసాయకత్వాత్ త్రిగుణ బుద్ధి త్రిగుణత్వాత్ అచేతన ఇది. సర్వార్థ అధ్యవసాయకత్వాత్, అందువల్లనే సర్వార్థ అంటే అన్ని విషయాలకు అనుభూతిని పొందేటువంటి ధర్మము త్రిగుణ బుద్ధి, ఈ బుద్ధి తత్వంలో ఉంది కాబట్టి అందుకే త్రిగుణత్వాత్ అచేతన ఇది. ఎందుకంటే ఈ త్రిగుణాలు అంటే 3 గుణాలతో ఉత్పన్నమైంది. ఏది? ఈ బుద్ధితత్వం. ఎందుకంటే ఇందులో సర్వార్థ అధ్యావసాయకత్వం అంటే అన్ని విషయవాసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అనుభూతిని పొందేటువంటి ధర్మం ఎక్కడ ఉంది? బుద్ధిలో ఉంది. అంటే ఈ బుద్ధి ఏ విధంగా విషయవాసన చూస్తుంటుందో అవన్నీ కూడా ఆత్మకు ప్రేరేపిస్తుంది, జీవాత్మకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ జీవాత్మ అనుభూతిని పొందుతూ ఉంటుంది అన్నమాట. అంటే మొత్తం సర్వార్థ అధ్యావసాయకత్వం త్రిగుణ బుద్ధి త్రిగుణత్వ అచేతన ఇది అని చెప్పాడు. అంటే ఈ త్రిగుణాత్వం వలన, అంటే ఈ 3 గుణాల వలన ఈ బుద్ధితత్వం ఏర్పడింది. ఈ బుద్ధితత్వం ద్వారా మనం నిశ్చయిస్తుంటాం, విషయవాసన నిశ్చయిస్తుంటాం. ఆ నిశ్చయ అనుభూతిని ఆ జీవాత్మ అనుభూతిని పొందుతూ ఉంటుంది. అందుకే గుణానాంతో ఉపద్రష్ట పురుష ఇది. అందుకే ఈ ద్రష్ట అనేది, జీవాత్మ అనేది గుణానాం ఉపద్రష్ట. గుణాలను అంటే జీవాత్మ ఏ రకంగా, బుద్ధి అనేది ఏ రకంగా అయితే తన విషయవాసన చూపిస్తుంటుందో, జ్ఞాని ప్రసాదిస్తుందో ఆ రకంగా చూస్తూ ఉంటుంది. ఉపద్రష్ట రూపంలో చూస్తూ ఉంటుంది. అంటే అనుభూతిని పొందుతుంటుంది, భోక్త రూపంలో అనుభూతిని పొందుతూ ఉంటుంది. అందుకే గుణానాంతో ఉపద్రష్ట పురుష ఇది. గుణాలకు ఉపద్రష్ట చూసేటువంటి జీవాత్మనే భోక్త, అన్నిటి కర్త భోక్త ఈ జీవాత్మనే. ఎందుకు? పురుషుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ బుద్ధితత్వం ఏది చూపిస్తే వాటన్నిటికీ ఇదే అనుభూతిని పొందుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. కాబట్టి గుణానాంతో ఉపద్రష్ట పురుష ఇది. గుణాలను ఉపద్రష్ట అత్యంత దగ్గరగా ఉంది కాబట్టి ద్రష్ట రూపంలో చూస్తూ ఉంటుంది. అందుకే అతో నా స్వరూప. అందుకే ఈ బుద్ధితత్వం అనేది జీవాత్మకి అత్యంత సమాన స్వరూపం అనేది కాదు, సమాన స్వరూపం లేదు. అందుకే ఈ విషయాన్ని చెప్పాడు. అంటే మనకు ముందు 2 ప్రశ్నలు ఇచ్చాడు. ఈ ఆత్మతత్వం అనేది బుద్ధి చూపించే అన్ని విషయాలను
తెలుసుకుంటుంది, అనుభూతిని పొందుతూ ఉంటుంది. కానీ మరి తెలుసుకుంటూ ఉంటుంది కదా, అది ఏమన్నా ఆ జీవాత్మకు బుద్ధి జీవాత్మ సమానంగా ఉంటుందా? అది సమానంగా ఉండదు. అది సమానం ఎందుకు ఉంటే చెప్పుకున్నాం. మరి ఏమైనా అత్యంత విరుద్ధంగా ఉంటుందా? బుద్ధికి అత్యంత విరుద్ధంగా ఉంటుందా? బుద్ధికి అత్యంత విరుద్ధంగా కూడా ఉండదు. ఎందుకు ఉండదు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు విరుద్ధంగా ఉండదు. ఎందుకంటే అస్తు తది విరూపాయితి, ఏమన్నా జీవాత్మకు అత్యంత విరుద్ధంగా ఉండే బుద్ధి అనేది అంటే నా అత్యంతం విరూప, అత్యంత విరూపం కూడా కాదు, అంటే విరుద్ధం కూడా కాదు. ఎందుకు? కస్మాత్, ఎందుకంటే శుద్ధో అపి అసౌ ప్రత్యయానుపశ్య, శుద్ధమైనప్పటికీ కూడా జీవాత్మ ప్రకృతితో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రత్యయానుపశ్య అంటే బుద్ధి ద్వారా ఏదైతే చూపిస్తుందో అదే చూస్తూ ఉంటుందో, అదే తెలుసుకుంటూ ఉంటుందంట. అదే విషయం చెప్పాడు. యత, ఎందుకంటే ప్రత్యం బౌద్ధం అనుపశ్యతి, ఈ ప్రత్యయం అంటే బుద్ధి ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో అదే జీవాత్మ చూస్తూ ఉంటుంది. బుద్ధి ద్వారా ఏదైతే జ్ఞాన్ని మనకు చూపిస్తూ ఉంటుందో, ఎందుకంటే ప్రత్యయం బౌద్ధం అనుపశ్యతి, బుద్ధి ద్వారా ఏదైతే జ్ఞాన్ని చూస్తూ ఉంటామో దాన్ని ఈ జీవాత్మ చూస్తూ ఉంటుంది. అందుకే చెప్పాడు తం అనుపశ్యన్ ఆ తదాత్మ అపి తదాత్మకం ఇవ ప్రత్యవభాసతే. తం అనుపశ్యన్ అంటే జీవాత్మ ఆ బుద్ధిని చూస్తూ, జీవాత్మ చేస్తుంది ఆ బుద్ధిని చూస్తూ, తం అనుపశ్యన్ తదాత్మ అపి తదాత్మక ఇవ ప్రత్యవభాసతే. నా తద్ ఆత్మ అపి, అది ఆత్మ కాకపోయినప్పుడు కూడా తదాత్మక ఇవ ప్రత్యవభాసతే. తం అనుపశ్యన్ నా తదాత్మ అపి, అది ఆత్మ కాకపోయినప్పుడు కూడా తదాత్మక ఇవ ప్రత్యవభాసతే, ఆత్మ రూపంలో ఆభాసం పొందుతూ ఉంటుంది. అంటే దాంట్లో లీనమైపోతుందంట. విషయవాసనలో ఉన్నప్పుడు ఆత్మ తన స్వరూపంలో కాకుండా బుద్ధి స్వరూపంలోగానే అలాగా ప్రత్యవభాషం అంటే అనుభూతిని పొందుతూ ఉంటుంది అన్నమాట. వాస్తవం కాదు, అలా అనిపిస్తుంటుంది, యథార్థం కాదు. ఎందుకు? విషయవాసన లీనమైనప్పుడు పూర్తిగా అందులో లీనమైపోతుంది అన్నమాట. అంటే బుద్ధి ఆ రకంగా చూపిస్తున్నాం. బుద్ధి వచ్చేసి ఆ రూపంలో జీవాత్మ దగ్గర అత్యంత అవుతుంది. తమ్ అనుపశ్యన్ నా తద ఆత్మ అపి తదాత్మకేవ ప్రత్యవభాషతే, అది ప్రతిభాషితం అవుతూ ఉంటుంది. అందుకే చెప్పారు అనమాట. ఏం చెప్పారు? తథాచోక్తం, ఏం చెప్పారంటే వేరే ఆచార్యులు, అపరిణామిని భోక్తృశక్తి అప్రతిసంక్రమాచ అపరిణామిని భోక్తృశక్తి, భోక్తృ అంటే భోక్త, జీవాత్మ. అపరిణామిని, ఇది పరివర్తనశీలం చెందదు అనమాట. ఎల్లప్పుడూ శాశ్వతంగా నిత్యంగా ఉంటుంది. దీంట్లో తగ్గడం కానీ ఎక్కడం కానీ ఏమన్నా ఇవన్నీ అంటూ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, స్థిమితంగా ఉంటుంది. దాంట్లో ఘటన బడన అంటే తగ్గడం కానీ ఎక్కడం కానీ నష్టం కావడం కానీ ఇటువంటి ధర్మాలు ఏవి ఉండవు అన్నమాట. అందుకే పరివర్తనశీలం పొందదు. అపరిణామిని భోక్తృ శక్తి అపరిణామిని, అప్రతి సంక్రమ, ఇంకా ఎటువంటి విషయవాసన సంక్రమిత కాదు, అంటే నిర్లేపంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. అప్రతి సంక్రమ అంటే నిర్లేపంగా ఉంటుంది, ఎటువంటి ప్రకృతి విషయాలతో సంబద్ధంగా ఉండదు. అంటే ప్రకృతి ద్వారా ఏవైతే ధర్మ ఉత్పన్నమవుతున్నాయో, ఏ తత్వాలు అయితే ఉత్పన్నమవుతున్నాయో ఆ ప్రకృతి ధర్మాలతో యుక్తమై ఉండదు, అది నిర్లేపంగా ఉంటుంది. అందుకే చెప్పాడు పరిణామిని అర్థే ప్రతి సంక్రాంత ఇవ తదు వృత్తిం అనుపతి. కానీ నిర్లేపంగా ఉంటూ కూడా భోక్తృ శక్తి అప్రతి సంక్రమ, అది ప్రతిసంక్రమిత కాకుండా నిర్లేపంగా ఉంటూ కూడా పరిణామిని అర్థే పరిణామం చెందిన బుద్ధి, పరిణామిని అర్థే ప్రతి సంక్రాంత ఇవ, అది ఏ విధంగా అయితే బుద్ధి పరివర్తన చెందుతూ ఉంటుందో అలాగా ప్రతి సంక్రాంత ఇవ తదు వృత్తిం అనుపతతి, ఆ వృత్తిలో అది కూడా పతితమవుతుంది, అంటే విద్యమానంగా ఉంటుంది. అంటే జీవాత్మ కూడా బుద్ధి వృత్తితో యుక్తమైపోతుంది. అలా ఆ వృత్తిని అనుసరిస్తూ ఉంటుంది, అనుకరిస్తూ ఉంటుంది అన్నమాట. జీవాత్మ కూడా బుద్ధి వృత్తి అనుసరిస్తుంది. బుద్ధి ఏ విధంగా చూపిస్తుందో దాన్నే అనుకరిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే తద్వృత్తిం అనుపతతి, దాన్ని అనుకరిస్తూ ఉంటుంది. ఎందుకు? పరిణామిని అంటే పరివర్తన చెందుతున్నటువంటి బుద్ధి వృత్తిలో ఆ బుద్ధి వృత్తి ఏదైతే చూపిస్తుందో, విషయాలు చూపిస్తుందో అదే విషయం లీనం కావడం వల్ల దాన్ని అనుసరిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే జీవాత్మ స్వతంత్ర సత్తా ఉన్నప్పటికీ కూడా జీవాత్మకి ఆ బుద్ధి వృత్తి ద్వారా విషయవాసన లీనం కావడం దాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అందుకే తస్యాశ్చ ప్రాప్త చైతన్యోపగ్రహ రూపయ, అంటే అది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే తస్యాశ్చ ప్రాప్త చైతన్యోపగ్రహ రూపయ, చైతన్యం అంటే చేతంతాకి సంబద్ధం చేత, బుద్ధికి చేతంతాకి సంబద్ధత చేత చైతన్యోపగ్రహ రూపయ బుద్ధి వృత్తే అనుకార మాత్రయ, అంటే బుద్ధి వృత్తి ఏది చూపిస్తుందో, బుద్ధి వృత్తి ఏ విషయాన్ని చూపిస్తుందో అదే అనుకార మాత్రయ, అప్పుడు జీవాత్మలో అదే ఆకృతం అవుతుందంట. అంటే బుద్ధి తనలో ఆకారం అయిపోవడం వలన, పూర్తి కలిసిపోవడం వలన బుద్ధి వృత్తి అవశిష్టాహి జ్ఞాన వృత్తి ఆఖ్యాయతే, అంటే
దాంట్లో పూర్తిగా బుద్ధివృత్తి ఆత్మస్వరూపంలో పూర్తిగా విషయవాసన లీనం చేయడం అనేది అవుతుంది. తన ఆకారంలో ఆకృతం అయిపోతుంది. జీవాత్మ కూడా ఆ బుద్ధి రూపంలో యుక్తం అయిపోతుంది, లీనం అయిపోతుంది అన్నమాట. అందుకే అప్పుడు పైన ఏం చెప్పుకున్నాము, దృశ్య మాత్ర దృక్ శక్తి రేవ. దృశ్య మాత్ర అంటే జ్ఞాన స్వరూపం ఏంటిది జీవాత్మ అని చెప్పాం. అందుకే ఇక్కడ బుద్ధివృత్తి అవశిష్ట అంటే బుద్ధివృత్తితో భిన్నం కాకుండా జ్ఞాన వృత్తి ఆఖ్యాతి అంటే జ్ఞాన వృత్తిని కూడా అంటే జీవాత్మను కూడా జీవాత్మ యొక్క శక్తిలో బుద్ధి వృత్తికి సమానం మనం దాన్ని వ్యాఖ్యానిస్తున్నాం. అంటే జీవాత్మ యొక్క జ్ఞాన వృత్తి ఏదైతే ఉందో అది బుద్ధి వృత్తికి సమాని మనం కథనం చేస్తున్నాం, వ్యాఖ్యానిస్తున్నాం అని ఇది చెప్పడం. ఇక్కడ బుద్ధి వృత్తి అవశిష్ట అంటే బుద్ధి వృత్తి విశిష్టంగా లేదు, అంటే అవిశిష్టంగా ఉంది. అంటే బుద్ధి వృత్తితో జ్ఞాన వృత్తి లీనమై ఉంది, అంటే జ్ఞానయుక్తమైందని చెప్పి జీవాత్మ చెప్పాం. కానీ బుద్ధి వృత్తితో బుద్ధి ఏదైతే చూపిస్తుందో ఆ వృత్తితో లీనం కావడం వలన బుద్ధి వృత్తి అవశిష్ట అంటే జ్ఞాన వృత్తి భిన్నం కాకుండా బుద్ధి వృత్తి ఆక్రాంతమైన విధంగా దాన్ని వ్యాఖ్యానిస్తున్నమాట. అందుకే బుద్ధి వృత్తి అవశిష్ట జ్ఞాన వృత్తి ఆఖ్యాయతే అంటే బుద్ధి వృత్తి ఏదైతే ఉందో అది జ్ఞాన వృత్తి కన్నా భిన్నమైనది కాదు అని చెప్పి ఆ జ్ఞాన వృత్తి అంటే జీవాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో బుద్ధి శక్తి ఏదైతే ఉందో అది కూడా బుద్ధిలోనే ఆరోపిస్తున్నాము, బుద్ధిలోనే ఆరోపిస్తున్నాం. అందుకే బుద్ధి వృత్తికి సమానంగా చూస్తున్నాము. జ్ఞాన వృత్తి కూడా జీవాత్మ యొక్క జ్ఞాన వృత్తి కూడా బుద్ధి వృత్తికి సమానంగానే ఇక్కడ చెప్పబడుతున్నది. కానీ ఈ రకంగా మనం అంటే ఎందుకట్లా బుద్ధి వృత్తి చేతనత్వకి సంబంధం చేత చేతనతాకి దగ్గర జీవాత్మ దగ్గరగా ఉండటం వల్ల బుద్ధి వృత్తి కూడా ఏమవుతుందంటే అది చేతనత్వకు ప్రాప్తం అయిపోయిందంట. బుద్ధి కూడా నేనే చేతనతత్వాన్ని అని చెప్పి నేను జీవాత్మత్వాన్ని ఆ రకంగా ఆకృతం ఉన్నాను, విషయవాసన లీనం అయిపోయి. అంటే చేతనతత్వాన్ని కూడా జీవాత్మ ఆ విధంగా ఆక్రాంతం చేసిందన్నమాట విషయవాసన వల్ల. అందుకే ఆ విషయవాసన లీనం కూడా తన అనుకార మాత్రత ఆ ఆకారంలో అనుకరించడం వలన ఏమైపోయింది, ఈ జీవాత్మ యొక్క జ్ఞాన శక్తి కూడా బుద్ధి శక్తికి సమానం చెప్పబడుతుంది. కాబట్టి ఈ రకంగా మనం వ్యాస భాషలో ఇది చెప్పుకున్నామట. అస్తు ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం ఉంటే చెప్పండి. ఇందులో సందేహం ఉందండి? ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకోండి. జీ వెంకటేష్ శర్మ గారు, వెంకటేష్ శర్మ. వెంకటేష్ శర్మ గారు మ్యూట్ ఓపెన్ చేయండి. మహోదయ నమస్కారం. మహోదయ హలో హలో వినపడుతుందండి, వినపడుతుంది. చెప్పండి. స్టార్టింగ్ ఏం అర్థం కాలేదు మహోదయ, ఇవాళ ఫాస్ట్ అయిపోయింది కొంచెం. మీకేం అర్థం కానీ వెంకటేష్ శర్మ గారి మీదేనా? మీదేనా? ఎవరు మాట్లాడింది ఎవరండి ఇప్పుడు? లలితావాణి గారు. జీ లలితావాణి గారు, ఏం అర్థం కాదండి మీకు? సూత్రం అర్థం కాలేదా? ఏమైనా భాష పంక్తి అర్థం కాలేదా చెప్పండి. చెప్పండి లలితావాణి గారు. మళ్ళీ అన్మ్యూట్ అయిపోయింది. అన్మ్యూట్ అవుతుందా? అన్ని ఓపెన్ అయి ఉన్నాయి ఇక్కడ. మహోదయ ఇది అంటే బుద్ధి వృత్తి జీవాత్మ యొక్క జ్ఞాన వృత్తిని కూడా అంటే బుద్ధితో పాటుగా వెళ్ళిపోతుందా జీవాత్మ? అదేనా అట్లనే అర్థం? బుద్ధితో పాటు కాదు, బుద్ధి ఏదైతే విషయాలు చూపిస్తుందో ఆ విషయాలు చూపిస్తే దాంతో ఆక్రాంతం అయిపోతుంది, దాని తదాకారం అయిపోతుంది. జీవాత్మ కూడా అలా అయిపోతుంది. హరి ఓం. ఆఫ్ చేసుకుంటే మళ్ళీ అన్మ్యూట్ అవుతుందండి, రావట్లేదండి. ఆఫ్ చేసుకోకపోతే ఆఫ్ చేసుకుంటే ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కాదని చెప్పారు కదా, ఇక్కడ మనకి ఏ సూత్రం అర్థం కాదు, ఏ భాష పంక్తి అర్థం ఏం అర్థం కాదు చెప్పండి. అంటే బుద్ధి కూడా జీవాత్మ లాగా, బుద్ధి ఏది చూపిస్తే జీవాత్మ అలానే వెళ్ళిపోతుంది. బుద్ధి ఏ విధంగా చూపిస్తే జీవాత్మ కూడా
అలాగే బుద్ధి వృత్తిలో లీనమైపోతుంది. విషయవాసనగా అలా చూస్తుంది. వాళ్ళందరూ అడిగితే ప్రశ్నలు అప్పుడేదో కొంచెం తడుతుంది. వెంకటేష్ శర్మ గారు ఉన్నారా? నెక్స్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం గురుదేవా. ఆ, జీవాత్మ పరిశుద్ధంగా ఉంటుంది కదండి, మరి బుద్ధి చూపించే విషవాసన అది ఎలాగ అంటించుకుంటుంది? అది మంచి చూపిస్తుంది, చెడు చూపిస్తుంది కదా బుద్ధి. ఆ, మరి చెడు మంచి జీవాత్మ అందుకే మనం మరి అది గ్రహించాలి. అపరిశుభ్రం అయిపోతుంది జీవాత్మలో కదా. ఉంటుంది ఆ వాసన, కోరిక ఉంటుంది అన్నమాట. జీవాత్మలో ఉంటుంది కాబట్టి అది రెండు చూపేసేది రెండు. ఏదిగా మనసు జీవాత్మ ఏదైతే కోరిక ఉంటుందో అది తీసుకుంటుంది అన్నమాట. జీవాత్మలో ఉంది కోరిక, ఆశ అనేది, బుద్ధిలో కాదు. బుద్ధిగా చూపించే వరకే అన్నమాట. జీవాత్మ కోరుకుంటుంది కాబట్టి అది ఏది కావాలో తీసుకుంటుంది. జీవాత్మ శుద్ధం అంటే ఏ రకంగా మనం శుద్ధమో, పరిశుభ్రం చేసుకోవాల్సింది శుద్ధం? బుద్ధిని కాదు, జీవాత్మని పరిశుభ్రం చేసుకోవాలండి మనం. జీవాత్మను శుద్ధం చేసుకోవాలి. బుద్ధి ఎలా ఉండదు, ప్రతి జడతత్వం అన్నమాట. అదేం లేదు, అది శుద్ధంగా, అది ఏమంటే సంయోగ వియోగంతో ఉన్న సంయోగం ఉత్పన్నమవుతూ నాశనం అవుతూ ఉంటుంది. ఆ సంయోగం వచ్చినప్పుడు ఆ బుద్ధి ద్వారా మనం జీవాత్మ శుద్ధం చేసుకోవాలి. శుద్ధం అంటే ఏ రకంగా అంటే ప్రకృతి ఎటువంటి సంబంధం లేనటువంటి శుద్ధమైంది. అట్లా ప్రకృతి పరిణామ స్వరూపంగా అపరిణామ స్వరూపమైంది జీవాత్మ, శాశ్వతమైంది, నిత్యమైంది. జీవాత్మను శుద్ధం చేసుకోవాలి మనం. ఓకేనా? అది ఇంకా ముందు ముందు వస్తుందండి మనకి, జీవాత్మ ఎలా శుద్ధం చేసుకోవాలి అన్నది ఏంటనేది. అప్పుడు యమ నియమాల ద్వారా మనం చేసుకుంటామని చెప్పి మనం నియమాలను పాటించినప్పుడు అది మానసిక శుద్ధి కలుగుతూ ఉంటుందండి. ఆచరించడం మనకు మానసిక శుద్ధి కలుగుతుంది. జీ ధన్యవాదం మహోదయ. శర్మ గారు ఉన్నారండి? హర్షవర్ధన్ రెడ్డి గారు. మనస్సు బుద్ధి రెండు ఒకటేనా అండి, వేరు వేరు అండి? ఏంటండి? మనస్సు బుద్ధి ఈ రెండు వేరు వేరా ఒకటేనా? ఈ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. బుద్ధి మనస్సు రెండు ఒకటేనా అని నా రెండు ఒకటే అండి. కొంచెం పర్యాయ పదాలు కొంచెం సూక్ష్మంగా ఉన్న బుద్ధి మనసు రెండు ఒకటే అండి. ఓకే, ధన్యవాదాలు. కానీ అర్థం చేసుకోవడం కోసము మనం కొంచెం విడివిడిగా చెప్తూ ఉంటాం. దాదాపుగా రెండు ఒకటే అండి ఇక్కడ. ఓకే. జీ ఇంకా అండి? అస్తు తర్హి నెక్స్ట్ సూత్రం చూడండి. గురుగారు, ఇప్పుడు మనకి ఈ బుద్ధి జీవాత్మ రెండు ఉన్నాయండి. బుద్ధి చూపించిందల్లా జీవాత్మ చూస్తూ ఉంటుంది. జీవాత్మకి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ బుద్ధి ఏదైతే చూపిస్తుందో దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ అనేది దేనికి ఉంటుందండి యాక్చువల్ గా? అంటే మనం ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పేది బుద్ధి కదా? బుద్ధి కాదండి, అంటే బుద్ధి ప్రేరణ ఇచ్చేది జీవాత్మనే అన్నమాట. జీ ఎవరైనా సౌండ్ వచ్చే వాళ్ళు అక్కడ మ్యూట్ లో చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడి మీరు మ్యూట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు దీనికి సమాధానం ఏంటంటే, మీరు జీవాత్మనే ప్రేరేపిస్తుంది బుద్ధికి అండి. బుద్ధి ఏం నిశ్చయించదన్నమాట. జీవాత్మలో ఉన్నాయి కాబట్టి అది మంచి చెడు గ్రహిస్తూ ఉంటున్నాం. ముందు జీవాత్మలో ఉండే ఆశయాల్ని అది నెరవేరుస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఏదైనా మళ్ళీ ఇప్పుడు ప్రశ్న చెప్పండి. జీ ప్రశ్న మ్యూట్ ఓపెన్ చేయండి, మ్యూట్ ఓపెన్ చేసి చెప్పండి. హరి ఓం. సౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టాను నేను. హర్షవర్ధన్ రెడ్డి గారు ఓపెన్ అవుతుందా? జీ ఇప్పుడు వినిపిస్తుందా అండి? మ్యూట్ ఓపెన్ చేసుకోండి, మ్యూట్ ఓపెన్ చేయండి. అది ఇప్పుడు అన్మిట్ అయిందండి.
ఇప్పుడు అన్మ్యూట్ అంటే మీరు వచ్చింది చెప్పేది మహోదయ. వినపడుతుంది సార్. ఒక్క నాకు ఇప్పుడు ఎవరు ప్రశ్న అడిగారు కదా అది వాళ్ళు అడగండి. నేనే అడుగుతున్నాను సార్. ఇప్పుడు చెప్పండి. మీరు ఇక్కడ ఏమవుతుందంటే మీరు చెప్పేది మాకు వినిపిస్తుంది కానీ మ్యూట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, కృపయా మిగతా వాళ్ళు సౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది, వాళ్ళు మ్యూట్ లో పెట్టుకొని తర్వాత మ్యూట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఒకటి చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఈ బుద్ధి మంచి చెడు రెండు చూపిస్తుందండి జీ. జీవాత్మకి. కానీ జీవాత్మ బుద్ధిని ఫాలో అవుతూ ఉంటే మరి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని ఆ డిస్క్రిమినేషన్ గా ఉండేది ఎవరు? డామినేషన్ ఉండేది అదే అండి. ముఖ్యంగా జీవాత్మ నుండి చూపి జీవాత్మ అనుసరిస్తుంది కాదు, జీవాత్మనే కోరుకుంటున్నాం. జీవాత్మ ఏ విధంగా ప్రేరేపిస్తుంది, బుద్ధి ఎలా పనిచేస్తున్నామంట. బుద్ధి జడ వస్తుంది, ఏమి చేయదు, బుద్ధిని అనుసరించడం లేదన్నమాట. కాదు జీవాత్మలు ఇంటి సంస్కారాలు కర్మాశయం చాలా ప్రబలంగా ఉండడం అదే ఎన్నుకుంటున్నామాట. నడిపించేది జీవాత్మనే. జీవాత్మ కోరుకుంటుంది మంచి కానీ చెడు కానీ. దాని సంస్కారం ఏ విధంగా లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణం పట్ల బుద్ధిని ప్రేరేపిస్తున్నామాట. బుద్ధి ఏం అనుసరించడం అంటే బుద్ధిని తీసుకెళ్తున్నామాట. బుద్ధి ఆత్మని తీసుకెళ్లేదు, ఆత్మనే బుద్ధిని తీసుకెళ్తుంది, ఆత్మ బుద్ధిని తీసుకెళ్తున్నమాట. అంటే సంస్కారాల వల్లే జీవాత్మ నుండే సంస్కారాలే బుద్ధిని ఎట్లా వినియోగించు. సేవకుడు చెప్తే బుద్ధి ఒక సేవకుడు లాంటి వాడు ఏం చెప్తే అది చేస్తాడనమాట. ఆ రకంగా బుద్ధి కూడా నువ్వు నీ లోపల ఏదైతే కోరికుంటే ఆ కోరిక మళ్ళీ చూపిస్తుంది. మంచి వాళ్ళని మంచి తీసుకుని చెడు కానీ చెడు తీసుకుంటున్నామాట. జీవాత్మకి డామినేషన్ పురాత జీవాత్మదే. ఆ సంస్కారం లోపల అలా ఉన్నాయి. ఆ సంస్కారంలో ఓతప్రోతం కావడం దాంట్లో పూర్తి లీనం అయిపోతున్నాడు. బుద్ధి ద్వారా మనం బుద్ధి చేస్తున్నాడు, ఆరోపితం చేస్తున్నాం. వాస్తవ బుద్ధి ఏం చేయడం లేదు. జీవాత్మ ఆ విషయ వాసన ప్రబలంగా ఉండడం దాంట్లో అటువైపు వెళ్తుంది. అర్థమైంది సార్, జడ పదార్థం అండి ప్రకృతి ఉత్పన్నమైనటువంటి దానికి ఏమి ఆ సామర్థ్యం లేదన్నమాట. ఎలా చెప్తే అలా చేస్తుంది. దానికి చేతనత్వం లేదంట, జడత్వమే ఉండేది. మహోదయ నమస్కారం. మహోదయ జీ మహోదయ జీ చెప్పండి. జీవాత్మకి పాపము పుణ్యం అనేది జీవాత్మ పరిశుద్ధమైంది అంటారు కదా మహోదయ. ఆత్మ పరిశుద్ధం అంటారు కదా. జీవాత్మకి పాపము పుణ్యం పరిశుద్ధమైనదే. కాకపోతే దానిలో మనము కర్మలు చేయడం వల్ల ఇప్పుడు ఈ జీవాత్మ అంటే ఏదో కర్మ చేస్తుంది. ఎందుకంటే జీవాత్మ యొక్క లక్షణం ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము, సుఖ దుఃఖము, ఆత్మనో లింగా అని చెప్పి న్యాయదర్శన సూత్రం ఉంది. జీవాత్మలో ఈ లక్షణాలు ఉన్నాయంట. ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము, సుఖ దుఃఖాలు ఇవన్నీ జీవాత్మ యొక్క లక్షణాలు. ఇవి ఉన్నాయంటే ఏదో కర్మ చేస్తుంది. కర్మ చేసినప్పుడు దాని శుభకర్మలు చేస్తుంది, అశుభకర్మలు చేస్తుంది. ఆ కర్మల వల్ల మనకు విషయ వాసనలు కావచ్చు, మంచి కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖానుభూతి కావచ్చు, అంటే పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు అవన్నీ చేసాం. కర్మలు చేసేందుకు ఆ ఆశయం కర్మాశయం ఏర్పడినమాట. ఆ కర్మాశయానుగుణంగా ఏవైతే కర్మాశయం ప్రబలంగా ఉందో ఆ కర్మాశయానుసారంగా అది మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం అంటి పెట్టాం దానికి. ఆ కర్మ మన కర్మల ద్వారా దానికి కొన్ని వాసనలో మనం అంటి పెట్టాం, ఆత్మకు అంటి పెట్టామట. ఆ వాసన వల్ల అదే కావాలనుకుంటున్నా జీవాత్మ. అదే మహోదయ, ఇప్పుడు మన నుంచి జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ వాసనలు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందే నెక్స్ట్ జన్మకి. మన నుంచి పాపం కన్యము మంచి వాసనలో ఆ జీవాత్మ తీసుకొని క్యారీ ఫార్వర్డ్ అవుతుందా నెక్స్ట్ జన్మకి? క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అది మీ తెలుగులో కొంచెం చేయండి. క్యారీ ఫార్వర్డ్ అంటే క్యారీ ఫార్వర్డ్ అంటే తీసుకొని వెళ్ళిపోతుంది అని, అంటే ముందుకు తీసుకెళ్ళమండి. ముందుకు తీసుకెళ్ళిపో వేరే జన్మ కూడా తీసుకొని వెళ్ళిపోతాం. పాత జన్మ కూడా గత జన్మ కూడా ఏ తీసుకెళ్తుంది? జీవాత్మనా? జీవాత్మ పాపం కానీ పుణ్యం కానీ. ఇప్పుడు మంచి స్వచ్ఛమైనది కాకుండా మన శరీరం చెడిపోయేటప్పుడు మనం చేసిన కర్మల వల్ల కొంత పాప కర్మలు పుణ్యకర్మలు అంటుకొని వేరే జన్మ కూడా అది తీసుకొని వెళ్ళిపోతుంది. తీసుకెళ్తున్నాం. మనం ముందరగా చెప్పుకున్నాం, మనం చేసిన కర్మాశని బట్టే పాపకర్మలు పుణ్యకర్మలు తీసుకెళ్తున్నామట. జీవాత్మ కోరుకుంటాను నువ్వు చేసే కర్మలను బట్టి. ఎందుకంటే ఆ కర్మల్లో ఓతప్రోతం అయినప్పుడు నువ్వు మర్చిపోతావట. ఆ విషయవాసనలో పూర్తి లీనం అయిపోతావు. అది పాపమా పుణ్యం ఏం ఆలోచించావు. ఆ సుఖం కోసమే అక్కడ పూర్తి లీనం కావడం వల్ల ఆ పాపాలు చేస్తావు. తర్వాత తెలుస్తున్నావు ఓ నేను పాపం చేశా అని చెప్పి. కానీ అవే మళ్ళీ ఆ కర్మాశయం, ఆ సంస్కారం నువ్వు ఏదైతే కర్మ చేసావో ఆ కర్మ సంస్కారం ఏర్పడుతుందో ఆ సంస్కారం వల్ల నీకు జన్మకు కారణం అవుతుంది. జన్మగా ఏ జన్మ కలగాలని చెప్పి జాతి, ఆయు, భోగం ఏమి ఇవ్వాలని చెప్పి ఆ కర్మకు కారణం అవుతుందండి. తీసుకెళ్తుంది మహోదయ ముందు తీసుకెళ్తుంది.
మహోదయ జీ మరి ఈ కర్మల వల్లే కదండి వాసనలు ఏర్పడేది, జన్మలు జీ. ఇవన్నీ వచ్చేవి కర్మల వల్లే కదండి. ఆ. అసలు కర్మ అవాయిడ్ చేయకుండా ఉంటే సరి అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? కర్మ చేస్తేనే కదా ఫలితం వచ్చేది, అన్నం తింటేనే అదే కదా కర్మ కట్టండి. కర్మ చేస్తుంది కదా, ఎందుకంటే జీవాత్మ యొక్క లక్షణం ఉంది, ఇచ్ఛ ద్వేష ప్రయత్నం ఉంది, ఇచ్ఛ ఉంది, కోరిక ఉంది, ఇచ్ఛ ఉంది కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా ఖాళీగా ఉండదు. ఈ జీవాత్మ యొక్క లక్షణాలు, స్వాభావిక గుణాలు ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖం, ఇవి జీవాత్మ లక్షణం. ఇచ్ఛ ఉందంటే ఏదో ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా కర్మ చేస్తుంది. కర్మ చేస్తే పుణ్యకర్మ పాపం ఏదో ఒకటి చేస్తుంది అన్నమాట. పుణ్యం చేయడానికి సుఖం వస్తుంది, పాపం చేయడానికి అది దుఃఖానుభూతి ఏదో పొందుతుంది అన్నమాట. అయితే ఇచ్చ కూడా వదిలేస్తే సరిపోతుంది కదా, ఇచ్చ కూడా లేకుండా ఉంటే కర్మ స్వాభావిక గుణం, అది ధర్మం, అది వదిలేక లేదనమాట. జీవాత్మ యొక్క గుణం ధర్మం, అది వదిలేక లేదు. జీవాత్మ యొక్క లక్షణం స్వాభావిక లక్షణం అన్నమాట. ఇది వదిలితే వచ్చేది కాదు. ఇప్పుడు శాశ్వతమైనది. ఇప్పుడు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఏ విధంగా శాశ్వతమైందో జీవాత్మ యొక్క జీవాత్మ ఉంది, దాని యొక్క లక్షణం శాశ్వతంగా దాంట్లో అంటి పెట్టుకుంటాయన్నమాట. ఇప్పుడు గుణి ఏంటంటే గుణము గుణిని వేరు చేయడం ఏంటండి, గుణము మరి గుణి ఏ విధంగా వేరు చేయడమో అలాగా ఈ ధర్మాలను వేరు చేయడం. జీవాత్మలో ఉండే సుఖ దుఃఖ ఆత్మ లింగాలు ఏవైతే ఉన్నాయి, ఆత్మ యొక్క లక్షణం, వాటిని వేరు చేయడం. అవి స్వాభావికంగా ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి జీవాత్మ ఉంటాయి. ఆ లక్షణం లేక జీవాత్మ అసలుకి ఆ తత్వమే ఉండదు. ఇచ్చా ద్వేష ప్రయత్నాలు జీవాత్మలో ఉన్నాయి కాబట్టి ఏదో ఖచ్చితంగా కర్మ చేస్తుంది. కర్మ చేస్తుందంటే పుణ్యమా పాపం చేస్తుంది. పుణ్యమా పాపం చేస్తే కర్మాశ ఏర్పడుతుంది. కర్మాశ ఏర్పడుతుంటే దానికి ఒక ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. పుణ్యాన్ని దగ్గర మంచి సుఖం ఉంటుంది, పాపం చేసిన దానికి దుఃఖం ఉంటుంది. దాన్ని బట్టి జన్మ కూడా ఉంటుంది అన్నమాట. నేను ఇచ్చ వదులుకోవడానికి లేదన్నమాట. అది వేరు కాదు, జీవాత్మ యొక్క స్వభావంతో వేరు కాదన్నమాట. జీవాత్మ అంటేనే అది ఇచ్చ, కోరుకుంటుంది కాబట్టి దాన్ని జీవాత్మ అని చెప్పాం. కోరుకుంటే ఇచ్చ, ఆ కోరుకుంటుంది కాబట్టి చేతనత్వం ఉంది. కోరుకోకపోతే చేతనత్వం జడత్వం అవుతుంది. బుద్ధి ఏం కోరుకోదు అనమాట. బుద్ధి జడతత్వం అన్నమాట. ఒక వస్తువు యంత్రం లాంటిది, ప్రకృతి వల్ల ఉత్పన్నమైంది. అది ఏం కోరుకోదు, దాంట్లో చలనం లేదు. దీంట్లో చలనం, ఇచ్చ ఉంది, చలనం ఉంది అన్నమాట. జీవాత్మకు చలనం ఉంది, చేతనత్వం ఉంది. అందుకే మన కర్మ ఫలాన్ని అనుసరించి మనకు జాతి అయిపోయి నిర్ధారిస్తున్నామట, ఈ సృష్టిని నిర్మిస్తున్నామట. చేతనత్వము జీవాత్మకు పరమాత్మకే ఉంది. కాబట్టి చేతతత్వం పరమాత్మ తత్వం ఏంటంటే అక్కడ చేతతత్వం ఉంది, కానీ నిత్య ఆనంద స్వరూపం. ఆయన ఏ తక్కువ లేవు, అతనిలో ఏ లోపాలు, అన్ని పూర్ణ స్వరూపుడు. ఆయన నిత్య ఆనంద స్వరూపుడు అన్నమాట. అతనికి ఏ అవసరం లేదు. అవసరం ఎవరికి? కేవలం జీవాత్మకే అవసరము. ఎందుకంటే ఇవన్నీ లక్షణాలు సుఖ దుఃఖ ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క లక్షణాలు కాదు. నిత్య ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు. సత్తా కలిగిన వాడు, చితి శక్తి చేతనత్వం కలిగిన వాడు, ఇంకా ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడు ఉన్నప్పుడు అతను ఏవి లేవు అంటారు, సుఖ దుఃఖాలు లేవు. కాబట్టి ఇవన్నీ ఎవరికున్న జీవాత్మకే ఉన్నాయి. కాబట్టి జీవాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రయత్నం చేస్తున్న వాడిని కర్మ చేస్తుంది. ఏదో కర్మ చేస్తే మనకు సుఖ దుఃఖ ఫలం ఉంటుంది అన్నమాట. అస్తు పార్థసారథి గారు, పార్థసారథి గారు మహోదయ, ఇది పార్థసారథి గారు అవి అన్మ్యూట్ అయిపోతున్నాయి మహోదయ. ఇప్పుడు ఓపెన్ అయింది నాకు మళ్ళీ, అప్పుడు నేను అడిగినది. ఓకే చెప్తాను. ఇంకో కొత్త వాళ్ళు ఒకసారి తీసుకుందాం. సుమంగళి గారు. నేను అసలు ఏం అడగలేదు మహోదయ. ఓకే నేను చెప్తాను. సుమంగళి గారు, సుమంగళి గారు ఉన్నారా? శారదా గారు నమస్కారం అండి గురుగారు. చెప్పండి. ఇప్పుడు ఆత్మకున్న ఇచ్చ వల్లనే బుద్ధి ప్రేరేపించబడుతుంది. బుద్ధి వల్లనే ఇంద్రియాలు పనిచేసి విషయవాసాలన్నీ ఇంద్రియాలు తీసుకుని బుద్ధికిచ్చి బుద్ధి ఆత్మకిస్తుంది. అంటే ఇప్పుడు ఆత్మనే కదండి ప్రేరేపిస్తుంది, తప్పంతా ఆత్మనే. ఆత్మను ఎలా కంట్రోల్ చేయాలి, అయితే జీవాత్మను ఎట్లా కంట్రోల్ చేయాలి ఆ విషయవాసుల వైపు పోకుండా? అంతా జీవాత్మలోనే ఉందండి. జీవాత్మలో ఏవైతే సంస్కారం దాన్ని బట్టి అది ప్రేరేపిస్తూ ఉంటుంది. బుద్ధి మనసు ప్రేరిస్తుంది, మనసు బుద్ధికి ప్రేరిస్తుంది, బుద్ధి ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. మొత్తం అంతా శ్రేయంతా జీవాత్మలే అన్నమాట. అసలు లోపమంతా జీవాత్మలోనే ఉంది. అవునండి. మరి జీవాత్మనే మనం కనుక్కోలేకపోతున్నాం. మనసు బుద్ధి వరకే మనం తెలుసుకోగలుగుతున్నాం, కానీ జీవాత్మను తెలుసుకోలేదు. మనసు బుద్ధి తెలుసుకోలేదు. మనసు బుద్ధి జడే వస్తుంది, దాన్ని తెలుసుకుని జీవాత్మను తెలుసుకోవాలి మనం.
ముందు మనం తెలుసుకో, జీవాత్మ జడ వస్తువులు ఏమేమి తెలుసుకుంటే నీకు భోగము అపవర్గం కోసం శరీరం ఇచ్చాడనమాట. ఆ జీవాత్మలో ఈ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారాలను మనం తొలగించుకోవాలంటే ఈ భోగము సృష్టి బ్రహ్మాండ సృష్టించాడనమాట. అందుకే చెప్పాడు ఈ సృష్టి ఎందుకు నిర్మాణమైంది, భోగము అపవర్గం కోసం సృష్టించాడు పరమాత్మ. అందుకే కర్మలు చేయడం కోసమే ఇది ఈ సృష్టి. ఈ శరీరం లేకపోతే మనం కర్మలు చేయలేము అనమాట. ఈ కర్మలు చేయడం కోసమే జీవాత్మ యొక్క శ్రేయస్సు కోసమే. శ్రేయస్సు అంటే భోగము అపవర్గం సిద్ధింప చేయడం కోసమే ఈ బ్రహ్మాండాన్ని ఈ శరీరాన్ని సందర్శన చేశాడు పరమాత్మ. ప్రకృతిని తీసుకుని సందర్శన చేశాడు అన్నమాట. అవునండి. ఇప్పుడు ఈ మన దృశ్య బుద్ధి, జగత్ అంతా మనసు ఏదైతే వరకే కనిపిస్తుందో, ఈ దృశ్య జగత్ అంతా ఏదైతే ఉందో అంత జీవాత్మ కొరికే అండి. జీవాత్మ కళ్యాణం కొరిక అంటే భోగము అపవర్గం కోసమే ఇచ్చాడన్నమాట. సరేనండి. కానీ ఇప్పుడు మనకేమవుతుందంటే బుద్ధి అనే మనసు ఇవే మనకు తెలుస్తున్నాయి, కానీ ఆ జీవాత్మ గురించి తెలియడం లేదు. ఈ బుద్ధి మనసు ద్వారా జీవాత్మను కంట్రోల్ చేయలేము. జీవాత్మే బుద్ధి మనసును కంట్రోల్ చేయాలి. కాబట్టి మేము బుద్ధి ద్వారా కానీ మనసు ద్వారా కానీ జీవాత్మ తెలుసుకోలేకపోతున్నాం. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ గా అది జ్ఞానం ద్వారా కంట్రోల్ అవుతుంది. మనము మన జ్ఞాని ఆత్మ జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని పరిశుద్ధం చేసుకోవడం వల్ల మన జీవాత్మ జ్ఞానం, అజ్ఞానం, అవిద్య ఎక్కువగా ఉంది. అవిద్య తొలగించుకున్నాం అనుకోండి, అప్పుడు ఆత్మ ఇంద్రియాలకు బుద్ధికి ప్రేరేపిస్తుంది. బుద్ధి ఏం చేయడం లేదు చెప్తున్నా, ఏం చేసినా అన్ని జీవాత్మ చేస్తుంది. కాబట్టి మన జీవాత్మలో ఉండే సంస్కారం మార్చుకోవాలంటే విద్య ద్వారా మనలో ఉండే అవిద్యను తొలగించుకోవాలి. అవిద్య తొలగినప్పుడు జ్ఞానం పరిశుద్ధమైనప్పుడు ఆటోమేటిక్ గా మంచినే ప్రేరేపిస్తున్నాడు. బుద్ధిని ప్రేరేపిస్తుంది, మన చిత్తాన్ని ప్రేరేపిస్తున్నాడు. అంటే ఆత్మశుద్ధి జరగాలి అంటే ఆత్మ అంటే విద్య ద్వారా అవిద్యను తొలగించుకోవాలి. ఆ దానికోసం ఈ శాస్త్రం అర్థమైందా? ఏ కర్మ ఇక్కడ మనం ఆత్మశుద్ధి చేసుకోవాలి. జ్ఞానం ద్వారా అవిద్యను తొలగించుకోవాలి. ఓకేనా? జ్ఞానం రావాలంటే ఇవన్నీ సత్సాంగత్యము చదువుకోవాలి. అయితే సత్సాంగత్యము, అష్టాంగ ఏమ నియమాలు ఏవైతే చెప్తే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, జపానుష్ఠానాలు చేయాలి, ఈశ్వర ప్రదానం చేసుకోవాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, క్రియాయోగం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నాడు. ఇలా చేయడం వల్ల అవుతుంది మంచి చెడు ధర్మాధర్మ గురించి తెలుస్తున్నాడు. ఇవే ఆలోచించే శక్తి వస్తుంది. మీరేంటి మనం ఆలోచించడం లేదు, ఓ ఇది ఫలాన్ని ఉందని కూడా ఆలోచన రాలేదు. అంటే సర్వస్వము అనుకొని మనం ప్రవృత్తి చేస్తున్నాం. వాస్తవం సర్వస్వం బుద్ధి కాదు. ఆ బుద్ధిని శరీరాన్ని వేరుగా చూడలేకుండా మనం అంత ఒకటిగా చూస్తాం. మొత్తం సంపూర్ణమైన బుద్ధే, సంపూర్ణ శరీరమే అనుకుంటున్నాం అన్నమాట. ఆ రకమైన బుద్ధి ఏర్పడింది. అది ఉంటూ మనం చూడలేకుండా పోతున్నాం. ఈ సమస్య వస్తుంది అన్నమాట. అర్థమైందండి. నమస్కారం. బాగుంది. గుంటూరు పద్మ గారు. పద్మ ఎవరండి? మీ రీసౌండ్ ఎక్కువ వస్తుంది. మన మ్యూట్లో వెళ్తే మన మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. అస్తు అండి. సో మీకు ఇంకా ఇప్పుడు చూసాము. ఇంకొక సందేహం అంటే చూద్దామండి. మళ్ళీ అడగవచ్చు, మీరు సందేహపడద్దు. ఏదైనా అర్థం కాకపోయినా ఒకసారి చూడండి, పంక్తి ఏం చెప్తున్నా ఒకసారి మళ్ళీ వీడియో వినండి, అర్థమవుతుంది. ఈరోజు పాట చాలా సింపుల్ గానే ఉంది. కేవలం ఏం చెప్పారంటే ఈ జ్ఞాన స్వరూపం అంటే ద్రష్ట జీవాత్మ ఏదైతే ఉందో అది బుద్ధికి సమాన స్వరూపమా లేదా అత్యంత విరుద్ధ స్వరూపం అంటే ఇది సమాన స్వరూపం కాదు. ఎందుకంటే జాత విషయత్వం, అజ్ఞాత విషయత్వం ఉంటుంది. కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, కొన్ని విషయాలు తెలియకుండా ఉంటాయి. అందుకే ఇలాంటి ధర్మం ఉంది కాబట్టి ఇది పరిణామిని కాబట్టి ఇది బుద్ధి జీవాత్మకు సమానం కాదు. అంటే ఆత్మ బుద్ధికి సమానంగా ఉండదు, ఆత్మ బుద్ధికి సమానం కాదు. అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు. పూర్తి విరుద్ధమా అట్లా కూడా కాదు. విరుద్ధం ఎందుకు కాదు? ఎందుకంటే జీవాత్మ ఏవైతే విషయాలను చూపిస్తూ ఉంటుందో అదే విషయాలను జీవాత్మకు ప్రేరేపిస్తుంది. బుద్ధి ఏవైతే విషయాన్ని గ్రహిస్తూ ఉంటుందో అదే విషయాన్ని బుద్ధికి జీవాత్మకు చూపిస్తూ ఉంటున్నాడు. జీవాత్మ దస్త రూపంలో దాంట్లో చూస్తూ ఉంటున్నమాట. అంటే అది అత్యంత దగ్గరగా ఉండటం వల్ల అది పూర్తిగా జీవాత్మ అన్నట్టుగా అది ఫీల్ అవుతూ ఉంటున్నాడు. ఆభాస అంటే మీరు చెప్పారు కదా, నేను మొత్తం జీవాత్మ అన్ని చేస్తుందని చెప్పి అలా ఆరోపిస్తాం. జీవాత్మ ఏం చేయడం లేదు. జీవాత్మ జడ వస్తువు అని చెప్పాం కదా, అది ఏం చేయదు. చేసేదంతా జీవాత్మనే. బుద్ధి ఏం చేయదన్నమాట. బుద్ధి ఏం చేయదు. ఊరికే బుద్ధి చూపిస్తూ ఉంటుంది. విషయవాసనలో ఏవైతే సంస్కరణ ఏవైతే ప్రేరేపిస్తా ఆ సంస్కరణ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే బుద్ధి ద్వారా ఏవైతే చూపిస్తుంటుందో అవి మాత్రం చూస్తూ ఉంటుంది. అలా చూపించడం వల్ల ఏమవుతుంది, దాంట్లో పూర్తి ఓతప్రోతం కావడం వలన ఈ బుద్ధే మనం సర్వం జీవాత్మగానే భావిస్తూ ఉన్నాం. బుద్ధి అన్ని చేస్తుంది అన్నట్టుగా మనం ఆరోపించుకుంటున్నాం అన్నమాట. అందుకే అట్లా అనుభూతిని పొందుతున్నాం కాబట్టి ఇది అందుకే అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు. ఎందుకంటే బుద్ధి అన్ని చూపిస్తుంది కాబట్టి జీవాత్మకు, అంతే ఆ జీవాత్మకు
ఈ బుద్ధి అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు, ఎందుకంటే బుద్ధి ద్వారా అన్ని తెలుసుకుంటుంది జీవాత్మ, కాబట్టి అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు అని చెప్పుకున్నమాట. ఓకే, ఇదే విషయం చెప్పాను కదా, ఇది ముఖ్య తాత్పర్యం. ఎందుకంటే అది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఆ జీవాత్మకి అత్యంత దగ్గరగా ఉండటం వలన, విషయంగా ఉండటం వలన అది జీవాత్మ బుద్ధి ఏదైతే చూపిస్తుందో ఆ విషయాల్లో ఓతప్రోతం కావడం వలన తదాకారంలో అనుమాత్రం అయిపోతుంది. కానీ అది వేరుగా ఉంటూ కూడా అది బుద్ధి చూపించిన విషయాలను బట్టి అది తన పూర్తి దాంట్లో ఓతప్రోతం కావడం వలన అదే బుద్ధే సర్వం సంపూర్ణం అన్నట్టుగా భావిస్తుంది. వాస్తవంగా రెండు వేరుగా ఉంటాయి. అంటే ఈ బుద్ధి ఆత్మ యొక్క జ్ఞానశక్తి కూడా బుద్ధి అన్నట్టుగా భావిస్తూ ఉంటాం అంట. బుద్ధి ద్వారా జరుగుతుంది అని చెప్పి దాన్ని వేరుగా చూడకుండా అంత ఒకటిగా చూస్తున్నా, అంటే జ్ఞాన శక్తిని కూడా బుద్ధి శక్తిగా చూస్తూ ఉంటాం, అంటే బుద్ధి అన్ని చేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాము అని ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకున్నాం అంట. ముఖ్యంగా అంటే ద్రష్ట అనే జీవాలు శుద్ధంగా ఉన్నప్పటికీ కూడా జీవాత్మ బుద్ధి అయితే చూపిస్తుందో వాటిని చూస్తూ ఉంటుంది. అది ముఖ్య తాత్పర్యం. ఓకేనా? అది ప్రకృతి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రత్యానుపశ్య అంటే బుద్ధి ఏదైతే చూపిస్తుందో, విషయాన్ని చూపిస్తుందో అదే విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది, వాటిని అనుభూతిని పొందుతూ ఉంటుంది. కానీ అత్యంత స్వరూపం కాదు, అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు అని చెప్పుకున్నాం. అస్తు అండి. ఇంకేమైనా సందేహాలు అంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.